అందరికీ నమస్కారం. చూసారా జయ బాలయ్య అందరికీ కూస్తే రథం వస్తుంది, నాకు ఇల్లు వస్తుంది. సినిమా చాలా బాగుందండి. బాబీ గారు అసలు అనుకున్నాను మన అనిల్ రావుపూడి గారు భగవంత్ కేసరి తీసినప్పుడు అసలు సెట్ అవుతుందా అవుతాన ఆలోచన వస్తే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు సినిమాను. అలాగే బాబీ అసలు డైరెక్షన్ చేస్తున్నాడు కదా, అవుతా ఉందండి. నిజంగా ఈ క్రెడిట్ గోస్ టు బాబీ అండ్ బాలయ్య, రెండు బీబీలే కాబట్టి చాలా బాగుంది సినిమా. ఇక సాంగ్స్ విషయానికి వస్తే అసలు బాలకృష్ణ గారు 60 సంవత్సరాలు ప్లస్ అంటే అప్పుడు నమ్మడం, ఒక 35-40 ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ డ్యాన్స్ కూడా అలా వేసాడు. ఇక బాలకృష్ణ గారు అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, డ్యాన్స్ ఫైట్లు డైలాగులు ఉంటాయి, కానీ ఇందులో ఫైట్లు వేరే లెవెల్. 4 ఫైట్లు ఉన్నాయండి, మామూలుగా లేవు. ఒక రాజ్యం కోసం కొట్లాడే ఫైట్ అయితే ఇంకా చెప్పవలసిన లేదు, చాలా బాగుంది. హీరోయిన్ అయితే ఇంకా అన్నీ ఒకటి కాదు, అన్నీ కలబోస్తున్నాయి సినిమాలో. దబిడి సాంగ్ ఉంది, దబిడి సాంగ్ అన్న సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన అందరికీ దబిడి కూడా అవుతున్నాం. కానీ బాలకృష్ణ గారు సెట్లో ఇంకా మీకు అర్థం కాని విషయం ఏంటంటే డైరెక్ట్ కుదిరేస్తాడు, డైరెక్ట్ ఏది చెప్తే అదే. మా వాడు నేను పెద్ద హీరోని, తోపు హీరోని, తురుము హీరోని అనుకుంటాడు, ఏముండదు. అంత డైరెక్ట్ ఏది చెప్తే చేస్తాడు, చిన్న పెద్ద. సినిమా చాలా బాగుందన్న, ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. రాజ్యం లేని రాజుగా కొట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి క్యారెక్టర్ కూడా ఇందులో చాలా అద్భుతంగా. పాప సాంగ్ అయితే ఇంకా చాలా బాగుంది సాంగ్. సినిమా ఒక 30-35% ఆ పాప కోసం ఆడద్ది, ఆ సాంగ్ పాప కోసం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక వేరే తమనం, నిజంగా తమన్ అయితే ఇంక బాలకృష్ణ కోసం పుట్టాడు. అప్పట్లో మణిశర్మ ఎలాగో బాలకృష్ణ గారికి ఇప్పుడు మన తమన్ 40 అనిపించాడు. ఒక నరసింహనాయుడు, ఒక సమసింహారెడ్డి, ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ, ఒక డాగు మహారాజు, ఆ లెవెల్ ఉంది. ఎన్నట్లు మించి కూడా సినిమా చాలా బాగుంది. ఇంకా నాకు తెలిసి సంక్రాంతి విన్నింగ్ అయితే మా బాలయ్య 100%. మాస్ వేరే లెవెల్ కనిపిస్తారు కాబట్టి చాలా బాగుంది. ఇంకా రేపు వస్తున్నటువంటి మన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఆడుతుంది, ఆడాలి. మొత్తం 3 సినిమాలు ఆడాలనే నేను కోరుకున్నాను. అందులో మా ఊడి సినిమా ఇంకా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఏదేమైనా చెప్పాలి, సినిమా అయితే వేరే లెవెల్. అందరూ చూడండి. థ్యాంక్ యూ.